రేయ్, ఏమైందిరా? అమ్మ ఎందుకు భయపడుతుంది? పోలీస్ స్టేషన్లో పచారు వాళ్ళ మధ్య తన్ని నిలబెట్టి అది ఇంత ఘోరానికి పాల్పడిందంటే అది మామూలుది కదరా, జగత్ కిలాడి. కారణం అదే అని తెలియాలి. మీ ముందే పాతేస్తాను దాన్ని. దీని వెనుక ఎవడున్నాడా అని వెతుకుంటూ వస్తున్నాడు. ఆ ఎస్ఐ గాని 4 తన్ని మీనాక్షిని తీసుకెళ్లిపోయాడంట. వాడు మొత్తం ట్రేస్ అవుట్ చేస్తాడు, లిస్టులన్నీ బయటికి తీస్తాడు. అడ్డంగా దొరికిపోయినట్టే. ఆ దేవుడు నీకు నాకు రాసి పెట్టాడు కాబట్టి ఆయన దయ వల్ల నాకేం కాలేదు. అదే ఏదైనా జరుగుంటే నువ్వు బ్రతకగలవా చెప్పు? బ్రతకగలవా? ఎలా ఉంటాడు వాడు? ఎలా ఉంటాడో చెప్పు గౌతమి, ఎలా ఉంటాడో? అంతెత్తు, ఇంత లావు, పెద్ద పెద్ద మీసాలు, భయంకరమైన టార్చర్లో ఉన్నాడు. రేయ్, వాడు కూడా అలాగే ఉంటాడా? చెప్పు, అలాగే ఉంటాడా? అవును సార్, అదే మాదిరిగా ఉంటాడు. సేమ్ టు సేమ్, అస్సలు తేడా ఉండదు. నేను చెప్పుంటే 1 పోలికలు మిస్ అయ్యి ఉండేవాడిని, కానీ ఎమ్మి మాత్రం అచ్చం జెరాక్స్ తీసిన మాదిరి చెప్పుండదు సార్. నడురా, నడు. మళ్ళీ అడిగి సార్. నడవరా. క్రిష్, 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 మాట్లాడుకో. క్రిష్, ఏమైంది? నువ్వు ఆగు. క్రిష్, తీరా రిజిస్టర్ తీ. తీరా రిజిస్టర్ తీ. త్వరగా తీ. ఆ నంబర్ చెప్పు. నంబర్ తీ. తొందరగా తీరా. చూడు, ఇదేనా వాడి నంబర్? చెప్పు, ఇదా కాదా? పేజ్ తిప్పో. ఆ నంబర్ చెప్పు. ఆ నంబర్ సరిగ్గా చూసి చెప్పు. ఏది? ఇదా? ఇదా? తీ. చూడు, నంబర్ చూడు. ఏది? సార్, ఈ నంబరే సార్. ఇన్వాలిడ్ నంబర్ అని వస్తుందేంట్రా? వాడు కూడా చాలా పక్కగా ప్లాన్ చేసినట్టున్నాడు సార్, అందుకే రాంగ్ నంబర్ ఇచ్చాడు. చూసుకోవాల్సిన అవసరం లేదా? నంబర్ చెక్ చేసుకోవాల్సిన పని లేదా? అంటే అందరూ కరెక్ట్ గానే ఇస్తారు కదా అని. వాడెవడో తెలిస్తే ఇక్కడే పాతేయాలని వచ్చాను. తప్పించుకున్నాడు. క్రిష్, క్రిష్, ఎక్కడికి? మీనాక్షి దగ్గరికి. నేను దాదాపు చావు దాకా వెళ్ళొచ్చాను, ఇప్పటికీ ఆ భయం తగ్గలేదు. నన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి ఎలా వెళ్ళగలుగుతున్నావు క్రిష్? అక్కడ మీనాక్షి పరిస్థితి కంటే క్రిష్, ఏమైంది క్రిష్? మీనాక్షికి ఏమైంది క్రిష్? చెప్పు క్రిష్, మీనాక్షికి ఏమైంది? తనకు కూడా నీలాగే. అబ్బా, అయ్యో, ఏంటి క్రిష్ ఈ ఘోరం? మీనాక్షి అలా, అయ్యో దేవుడా, మీనాక్షికే ఇలా జరగాల? పద క్రిష్, మీనాక్షి దగ్గరికి వెళ్దాం. వద్దు గౌతమి, అందరూ అక్కడే ఉన్నారు. నిన్ను చూస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. వద్దు. పర్లేదు క్రిష్, ఏమైనా పర్లేదు. తిట్టినా కొట్టినా పెడతాను, కానీ నేను మీనాక్షిని చూడాలి. నేను చూడాల్సిందే. వెళ్దాం పద. గౌతమి ప్లీజ్, చెప్తున్నాను కదా, అర్థం చేసుకో. లేదు క్రిష్, సాటి ఆడదానిగా ఆ బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. ఆ బాధ నేను ఇప్పుడే అనుభవించాను. మరి తన అలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఎలా తట్టుకోగలను క్రిష్? ఎలా తట్టుకోగలను? గౌతమి ప్లీజ్, బాధపడకో. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వు టెన్షన్ పడకో. అలా ఎలా ఉండగలను క్రిష్? గౌతమి ఏం పర్లేదని చెప్తున్నాను కదా, విను. చూడు, నైట్కి హైదరాబాద్ ఫ్లైట్ ఉంది. నువ్వు వెళ్ళు. రేపు మార్నింగ్ మేమంతా వచ్చేస్తాం. అక్కడ కలుద్దాం, సరేనా?
ఈ బలరాం గాడు రాంగ్ నంబర్ రాశాడు కాబట్టి బతికిపోయాం. లేకపోతేనా ఈ పాటికి చచ్చి అరగంట అయ్యుండేదే. ఏరా తెలిసిందిగా, మీనాక్షి లాంటి భయంకరమైన పరిస్థితులు పడేసింది ఆ దయ్యమని అర్థమైందిగా. ఇన్నాళ్ళు అది పక్కలో పాములా ఉందని ఇప్పటికైనా తెలుసుకోగలిగావుగా. బాబాయ్, మీ బాధలు అర్థం ఉంది. మీనాక్షి అలాంటి పరిస్థితుల్లో చూస్తే నువ్వే కాదు ఎవరైనా సరే ఇదే కోపంతో మాట్లాడతారు. కానీ గౌతమికి ఏ పాపం తెలియదు బాబాయ్. మీనాక్షికి ఇలా జరగడానికి గౌతమికి ఎలాంటి సంబంధం లేదు. ఏంటి, గౌతమికి ఏ పాపం తెలీదా? అసలేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? తెలివుండే మాట్లాడుతున్నావో తెలివి తక్కువగా మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు. ఇంత జరిగా కూడా నువ్వు ఇంకా దాన్నే వెనకేసుకొస్తున్నావంటే నిన్నేమనాలో తెలియట్లేదు. నీ మీద ఎంత కోపం వస్తుందో తెలుసా? విని, నేను చెప్పేది వినిపించుకోరేంటి? నిజంగా తనకి ఏ పాపం తెలీదు. చాలే ఆపరా. మీనాక్షిని ఇలా మానసికంగా హింసించాల్సినంత పగ గౌతమికి తప్ప ఇక్కడ ఎవరికి లేదు. ఈ విషయం చిన్న పిల్లడికి చెప్పినా సరే గౌతమి చేసిందని బల్లబుద్ధి మరీ చెప్తారు. కానీ నీ బుర్రకి ఎందుకు ఎక్కట్లేదో అర్థం కావట్లేదురా. బాబాయ్, మీరు గౌతమి మీద డౌట్ పడ్డప్పుడే నాకు కూడా ఎక్కడో తెలియని డౌట్ కలిగింది. ఆ డౌట్తోనే వెళ్ళాను, ఎంక్వైరీ చేశాను. ఇక్కడ మీనాక్షి ఎలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసిందో అక్కడ గౌతమి కూడా ఇంచుమించు అలాంటి సిచ్యువేషన్లోనే ఉంది. అవును బాబాయ్, ఇక్కడికి వచ్చిన వాడెవడో గౌతమ్ మీద అటాక్ చేయబోయాడు. ఎదిరించేసరికి స్టోర్ రూమ్లో పడేసి తగలబెట్టి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళేసరికి తను మంటల్లో చిక్కుకోనుంది. నేను వెళ్ళడం ఏమాత్రం ఆలస్యం అయినా తన మంటల్లో బూడిదైపోయాడు. లేదు క్రిష్, ఇందులో ఏదో మతలబు ఉందనిపిస్తోంది. ఇదంతా నమ్మాలనిపించడం లేదు. ఏంటి పిన్ని మీరు కళ్ళారా చూసి చెప్తుంటే కూడా నమ్మకపోతే ఎలా చెప్పండి? నాతో పాటు ఆ థ్రిల్లర్ గాడు కూడా ఉన్నాడు. పోనీ వాడు చెప్తే నమ్ముతారా చెప్పండి? పాపం తను అక్కడ భయంతో వణికిపోతుంది. ఇంతకంటే చచ్చిపోవడం నయం అన్న బాధలో ఉంది. ఎప్పుడు మీరే కరెక్ట్ కాదు పిన్ని. ఒకసారి అటువైపు కూడా ఆలోచించండి. ఎదుటి వాళ్ళ పరిస్థితి కూడా అర్థమవుతుంది. రేయ్, ఏం జరిగిందో పాపం పుణ్యమేంటో ఆ పైవాడికి తెలుసు. వదిలిపెట్టడు, అన్ని ఆయనే చూసుకుంటాడు. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయంగా ఉందిరా. మనం ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళిపోదాం. ఈవినింగ్ ఫ్లైట్ ఉంది బాబాయ్, ఆ ఫ్లైట్కి వెళ్ళిపోదాం. కానీ మీ ఇద్దరు నాకు మాట ఇవ్వాలి. అమ్మ వాళ్ళు అక్కడ చాలా హ్యాపీగా ఉన్నారని మీరే చెప్పారు. అలాంటి వాళ్ళకి ఈ విషయం తెలిస్తే చాలా భయపడిపోతారు, లేనిపోని టెన్షన్ పడతారు. అమ్మకి పెద్దమ్మకి ఈ విషయం చెప్పమని మాట ఇవ్వండి. తట్టుకోలేరు బాబాయ్, చాలా బాధపడతారు. ప్లీజ్. ఇంకా ఇక్కడ మామిడాకులు కట్టాలి. ఈ గుమ్మానికి ఆ రాణి అమ్మా, దిష్టి తీయడానికి గుమ్మడికే తెమ్మన్నాను, తీసుకొచ్చావా? వచ్చానమ్మా. మర్చిపోయాను, ఇంటి చుట్టూ పసుపు నీళ్ళు చల్లమన్నాను, చల్లావా? ఎప్పుడో చల్లానమ్మా. నిజంగా చల్లావా లేదా? చల్లానమ్మా. సరే, ఇదిగో తోరణాలు కట్టేసాయి. నా అలాగే కోడలు అమ్మా. టైం అయింది, వెళ్ళు. ఇంకా ఏమిటి అలా చూస్తున్నావు? వెళ్ళి కట్టు. అలాగేనమ్మా. అప్పో, అప్పర్నా, ఎక్కడుంది ఇది? ఏంటి సువర్ణ? మొన్న మనం బట్టలు కొన్నాం కదా, వెళ్ళి తొందరగా తీసుకురా. అవి ఇప్పుడు వెళ్ళి తీసుకురా, నా కోడలు వచ్చే టైం అయిపోయింది. అలాగే. ఏయ్, నత్త నడకలా స్లో ఏంటి? చెప్పేది అర్థం కావడలే, తొందరగా కట్టు. కడుతున్నానమ్మా. అలాగే. అలాగే నీట్ గా సర్దు. అప్పు, తెచ్చావా?
అమ్మగారు ఏదో పెళ్ళో పండుగ అన్నట్టు ఈ తోరణాలేంటమ్మా నాకేమీ అర్థం కావడం లేదు. కోడలు పిల్ల ఇంటికి వస్తుందంటే పండగే కదే. అవుననుకోండి, కాకపోతే అమ్మాయి గారు రావడం ఇదేం మొదటిసారి కాదు కదమ్మా ఇంత హడావుడి చేసేయడానికి. పిచ్చి మొద్దు, కోడలు పిల్ల గుమ్మలోకి అడుగు పెట్టడం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అడుగు పెట్టడమే. పైగా కోడలు పిల్ల బయటికెళ్లి ఇంటికి తిరిగొస్తుందంటే ఇలా మంగళహారతి పట్టి ఆహ్వానించడం మన ఆచారమే. పైగా నా కోడలు మంచి శుభవార్తతో వస్తుందే. అమ్మగారు మీనాక్షం వచ్చేసింది. అమ్మా మీనాక్షి, మీనాక్షి పద. రే ఒక్క నిమిషం రాణి. అమ్మా వెళ్ళి తీసుకురా. తొందరగా తొందరగా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి పోవాలి. తీసుకెళ్ళి ఇది తీసుకో. అలా వెళ్ళు, పక్కన కొట్టేసాయి. అలాగేనమ్మా. అమ్మా మీనాక్షి, నీ పాదాలు ఈ పసుపు నీళ్లలో పెట్టి ఆ పసుపు పాదాలతో కుడికాలతో ఇంట్లో కడుగు పెట్టు. మీనాక్షి కుడికాలు లోపల పెట్టి వెళ్ళు. అమ్మగారు ఈ ఆచారం ఏదో చాలా కొత్తగా ఉందమ్మా. అసలు ఇంతకు ముందు ఎప్పుడు చూడని కూడా చూడలేదు. కొత్త ఆచారం కదే, ఇది చాలా చాలా పాత ఆచారమే. ఆహా. మనం ఏదైనా ఊరు వెళ్ళొచ్చినప్పుడు ఆ పొలిమేరలో ఉండే దుష్టగాలి గాని ధూళి గాని మనల్ని తాకే ప్రమాదం ఉంది. అలాంటిదేదైనా ఉంటే గుమ్మం బయట నుంచే పారిపోయేలా ఇదిగో అలా పసుపు నీళ్లతో శుద్ధి చేస్తారు. ఇది మాత్రమే కాదే, దీని వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఓ కొత్త వాతావరణంలో తిరిగేటప్పుడు అక్కడ ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ మన కాళ్లకు అంటుకుంటూ ఉంటాయి. ఈ పసుపు ఓ యాంటీబయాటిక్ లా పనిచేసి వాటిని చంపేస్తుంది. ఆహా. ఇవన్నీ కాసేపు పక్కన పెట్టువే. అమ్మా మీనాక్షి, ఎలా జరిగింది మీ ప్రయాణం? అది ప్రత్యేకంగా అడగాలమ్మా. అమ్మాయి గారి సిగ్గు చూస్తుంటే అర్థం కావట్లేదా? తొందరలోనే శుభవార్త చెబుతారని. అమ్మాయి గారు, మీ హనీమూన్ ఎట్టా జరిగిందో, దాని సంగతులు విశేషాలు కొంచెం చెప్పండి. నాకు ఇలాంటి విషయాలంటే మా చెడ్డ ఇష్టం. చెవులు కోసేసుకుంటానండి. ఎందుకే? చుట్టుపక్కల అందరికీ చెప్పడానికా? నోరు మూసుకుని లోపలికెళ్ళు. రాగానే మొదలెట్టింది.
ఇలా గుమ్మం దగ్గర నిలబెట్టి అడిగితే చిరాకు పడతారన్న సంగతి కూడా నీకు అర్థం కాలేదా? పో, 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 వెళ్ళు లోపలికి. కన్నయ్య, మీనాక్షి, నేను మీ ఇద్దరికి వెల్కమ్ చెప్తూ నేను మీకు ఈ కొత్త బట్టలు ఇస్తున్నాను, తీసుకోండి. తీసుకో మీనాక్షి. అమ్మా మీనాక్షి, వీటిని చూడగానే మీ ఇద్దరు ఆనందంతో ఎగిరి గంతేస్తారనుకున్నాను. కానీ మీ ఇద్దరి ముఖాల్లో ఎటువంటి రియాక్షన్ లేదేంటి? వచ్చిన దగ్గర నుంచి ఉలుకు పలుకు లేకుండా అలా సైలెంట్గానే ఉన్నారు. ఏమైంది? ఎందుకలా ఉన్నారు? ఏం లేదు స్వర్ణ, నథింగ్. ఈ 1 వీక్లో చాలా ఎక్కువగా జర్నీ చేసాం, దాంతో స్ట్రెయిన్ అయిపోయాం, అందువల్ల డల్ అయిపోయాం, అంతే. సారీరా, తెలిసి కూడా అర్థం చేసుకోలేకపోయాను. సారీ నాన్న. అమ్మా కోడలి పిల్ల, నీతో గంటల తరబడి మాట్లాడాల్సిన విషయాలు బోల్డన్నున్నాయి. తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళమ్మా. పద మీనాక్షి, రెస్ట్ తీసుకుందాం. కానీ ఏమయ్యా మాణిక్యం, సంతోషంలో కూడా సెటైర్లేస్తావు, మధ్యలో దూరకుండా మాట్లాడకుండా నువ్వు ఒక్క క్షణం కూడా ఉండలేవు. అలాంటిది ఇంతసేపు నువ్వు మౌనంగా ఉన్నావంటే చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా. ఎప్పుడు లేంది ఒకేసారి అంత డల్గా ఉన్నావు. ఏమైందయ్యా మాణిక్యం? పెద్దది అక్కడ. ఏం లేదక్కా, ఈయనకి అక్కడ వాతావరణం ఫుడ్ పడలేదు, అందుకే ఇలా నీరసంగా అయిపోయారు. అవునా? ఏం కాదులేయ్యా, ఓ 2 రోజులు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది. వెళ్ళండి, వెళ్ళండి, మీరిద్దరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. అపన్నా, మనం వెళ్ళి పిల్లలందరికీ లంచ్ రెడీ చేద్దాం. పద. దాన్ని అక్కడే చంపేద్దామని చెప్పాను, నా మాట వినలేదు. ఇప్పుడేమైంది? ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పారిపోయి రావాల్సిన కర్మ పట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నందుకు సిగ్గుతో చావాలి. దాని మీద 1 సైడ్ లవ్ అంట, దాని ఒంటి మీద ఈగ వాలడానికి వీల్లేదంట. అదంటే ప్రాణం అంట, అది లేకపోతే బ్రతకలేడంట. తొక్కంట, తోటకూర కట్టంట. అసలు దానిలో ఏముందయ్యా అంతగా పడి చావడానికి? అదేమన్నా ఆకాశం నుంచి దిగొచ్చిన దేవకన్య, లేకపోతే ఐశ్వర్యరాయిని తలదన్నే అందగత్త? భూమికి జానబెత్తలేదు, దానికోసం పిచ్చోళ్ళ తిరగడం ఏంటి బుద్ధి లేకుండా? దానమ్మమ్మ లాంటి అందగత్తలు ఈ భూమి మీద బొచ్చడు మంది ఉంటారు. అది లేకపోతే బ్రతకలేవా? ఏం మనిషివయ్యా నువ్వు? ఛా! చూడు, మన పగ తీరకపోవడానికి, మనం వేసే ప్రతి ప్లాన్ ఫెయిల్ అవ్వడానికి, ప్రతి దానికి నువ్వే కారణం.
ఆ రోజు క్రిష్ గాడు బతికాడన్నా, ఈ రోజు మీనాక్షి బ్రతికుందన్నా కేవలం నీ చాతకంతనం వల్లే. మీనాక్షిని మానసికంగా దెబ్బ కొట్టడానికి ఓ దిమ్మ తిరిగిపోయే ప్లాన్ వేస్తానని చెప్పావు. నీ ప్లాన్ వల్ల నాకు బొమ్మ కనపడింది. దొరుకుంటే ఆల్మోస్ట్ అందరం చచ్చిపోయేవాళ్ళు. నిన్ను చూస్తుంటే ఎంత కోపం వస్తుంది, అంతకంటే ఎక్కువగా అసహ్యం వేస్తుంది. అయిపోయింది. నువ్వు కబుర్లు చెప్పడం, ప్లాన్ వేయడం అంతా అయిపోయింది. ఇక ప్రేమ దోమ అని ఏదో కబుర్లు చెప్పుకో. ఆ మీనాక్షిని చంపేస్తున్నావు అంతే. అనయ్య, ప్లాన్ చేయనయ్య. తెల్లారేసరికి దాని శవాన్ని చూడాలి. ఏదో ఒకటి ప్లాన్ చేయి. చంపి అవతల పడేద్దాం. మీనాక్షి, క్రిష్, సువర్ణ. చాలా ప్రయత్నించాం సార్, కానీ నో రిజల్ట్.